వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి మర్కూక్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. టోటల్ ల్యాండ్ వచ్చేసి ఇది 17 గుంట వరకు మనకు సేలింగ్ అయితే ఉండడం జరిగింది. చూడొచ్చు మీరు ఇక్కడ మనకు కడిల్ వేసి ఏదైతే బౌండరీ కనిపిస్తుందో ఇదే సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది. స్క్వేర్ ఫీట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. మెయిన్ రోడ్ నుంచి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. మట్టి రోడ్ నుంచి మనకు ఫస్ట్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. ఇక్కడ చూడొచ్చు మనం ఇది ఇక్కడ చివరి వరకు నుంచి మనకు కడిల్ వేసి ఏదైతే ఇక్కడ చివరి బౌండరీ అయితే కనిపిస్తుందో ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి రాజీవ్ రహదారి అనేది 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే ప్రజ్ఞాపూర్ అనేది 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. రాబోతున్నటువంటి త్రిబులర్ అనేది 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి షామీర్పేట్ ఓఆర్ఆర్ అనేది 24 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే జేబీఎస్ అనేది 46 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి ప్రజ్ఞాపూర్ దగ్గరలో ఉన్నటువంటి రింగ్ రోడ్ అనేది 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఫామ్ హౌస్ నిర్మించుకోవడానికి ఇది బెస్ట్ సూటబుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. అట్లాగే హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అట్లాగే మీకు సంబంధించినటువంటి ల్యాండ్స్ని అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా వారాహి రియల్ ఎస్టేట్ని సంప్రదించండి. స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే మీకు పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.